అందుకే మనకి తెలుగులో చెప్తారు, మన సంస్కృతిలో ఆవులించకండి అమ్మ, ఆవులించినప్పుడు ఎప్పుడు నోరు పెద్దగా తెరవకూడదు. హా అని గేదె ఆవులించినట్టు ఆవులించకూడదు. ఎవరో పేగులు లెక్కట్టేస్తారు, అంతే లెక్క. లోపల నుంచి లెక్కట్టేస్తారు, మొత్తం 32 పేగులు ఉన్నాయి అంటాడు, అంతే లెక్క. ఎదుటివాడికి అందకూడదు మన అంచనాలు కానీ మన ఊహలు కానీ. అందుకే ఎక్కువ మాట్లాడకూడదు. మనం ఏదైనా ఒక పథకం ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు అది బయటికి పడకుండా ఉండాలంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఏంటన్నా ఏదో ఆలోచిస్తున్నామంటే, ఏం లేదురా డెంగ్యూ జ్వరం వచ్చింది కదా దాని గురించి చెప్పాలి, అంతే. ఆడు పోతాడు అక్కడి నుంచి. చెప్పకూడదు విషయం. లేదు లేదు ఏదో అనుకుంటున్నాం మనం, ఒక ఆలోచన చేసి అని వాడి దగ్గర చెప్పామంటే ఒకటే లెక్క. తెలుగులో సామెత, పెదవి దాటితే పృథివీ దాటినట్టే. గుర్తుపెట్టుకోవాలి, పెదవి దాటితే పృథివీ దాటినట్టే. పృథివీ అంటే భూమి. మనం ఏమనుకుంటామంటే ఒకే మాట ఎవరో ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి చెప్పి ఎవరికి చెప్పకే అంటాం. వాడు ఇంకోటికి చెప్పి వాడేమంటాడు, ఎవరికి చెప్పొద్దని చెప్పాడు, నువ్వు ఎవరికి చెప్పొద్దని వీడు వాడికి చెప్పడం ఎందుకంటే పని లేక చెప్పేస్తాడు, ఆగదో. మన తెలుగు వాళ్ళకి అసలే ఈ తీట ఎక్కువ.